ఈరోజు కిరణేపాలెం మండలంలో బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ అధ్యక్షుడు ఎండపైన రమేష్ యాదవ్ మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకి కారణం ఏంటి, ఎవరు అంటే గతంలో కానీ ఇప్పుడు కానీ ఆధిపత్య కులాలలో ఉన్నటువంటి పార్టీ లీడర్లు మాత్రమే ప్రజల్ని ఎస్టీ ఎస్సీ బీసీలని మోసం చేసి ఒక మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి 6 గ్యారంటీలు కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీలు ఇచ్చి 6 గ్యారంటీలు అటకెక్కినాయి. ఎందుకు అటకెక్కినాయి అంటే రైతుల దగ్గర నుంచి కిరణేపాలెం మండలంలో 1282 మంది రైతుల నుంచి ఒడ్లు కాటాయించుకోవడం జరిగింది. కానీ వాళ్ళకి 252 మాత్రమే వాళ్ళకి బోనస్ 500 రూపాయలు బోనస్ పడ్డాయి. కానీ మేము ప్రజా పరిపాలన అని చెప్పుకుంటున్నారు, ఇంకా 1020 మందికి ఇంకా బోనస్ పడలేదు. ఇదే విధంగా మండలంలో ఏ విధంగా ఉంది అంటే నియోజకవర్గంలో ఏ విధంగా ఉందో అనేది నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకు మోసం చేస్తున్నారు ఈ మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లలో కూడా 6 గ్యారంటీల భాగంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు కూడా అసలైన నిరుపేదకు అందుకోకుండా కాంగ్రెస్ కార్యకర్తకు మాత్రమే కాంగ్రెస్ లో ఉండి పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇండ్లు ఇస్తున్నారు. వాళ్ళకి భూములు ఉంటున్నాయి, ఇండ్లు ఉంటున్నాయి, అయినా కానీ మళ్ళీ వాళ్ళకే ఇండ్లు ఇస్తున్నారు. నిజమైన అరువులకి నిజమైన పేదలకు మాత్రం అందట్లేదు. ఇది ఎన్నోసార్లు మేము అభివృద్ధి మంత్రి గారి దృష్టికి కూడా చెప్పడం కూడా జరిగింది. అయినా కానీ ఇంకా ఆలోచన జరుగుతున్నది. అదేవిధంగా పెన్షన్ కూడా మేము గెలిచిన 100 రోజుల్లో 2000 పెన్షన్ నుంచి 4000 ఇస్తా అని చెప్పని వాగ్దానం చేశారు. కానీ ఈ రోజు వరకు కూడా కొత్త పెన్షన్ ఇచ్చారు, పాపానికి పోలేదు. తక్షణమే గవర్నమెంట్ ఇప్పటికైనా మోసపూరితమైనటువంటి వాగ్దానాలు మానుకొని ఇప్పటికైనా కానీ నిజమైన వాస్తవాలు ఏందో మాట్లాడి నిజంగా ఈ నియోజకవర్గాలకు ఇచ్చిన 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. శంకర్ మహారాజ్, బహుజన్ సమాజ్ పార్టీ పాలేరు అసెంబ్లీ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ప్రభుత్వం ప్రజాపాలన అటువంటి ప్రభుత్వం మరి ఇందిరమ్మ ఇళ్లలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ అనుకూలతలకే మరి ఇల్లు ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని అనేక సార్లు కూడా మేము మరి మా యొక్క ఆందోళన ద్వారా ప్రభుత్వాన్ని తెలియపరిచినాం. అనేక గ్రామంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఓట్ల కొనుగోలు విషయంలో కూడా మరి 1200 పై ఉన్నటువంటి రైతులకు మరి చెల్లించాల్సిన సబ్సిడీ మరి 200 మరి పై రైతులకే చెల్లించారు. మిగతా 1000 మంది రైతులపై ఉన్నటువంటి మరి రైతులకు బోనస్ రాని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వము ఈ విషయం మీద దృష్టి పెట్టి రైతులకు మరి బోనస్ అందే విధంగా కృషి చేయాలని, ఇందిరమ్మ ఇల్లు రానటువంటి నిజమైనటువంటి లబ్ధిదారులకు మరి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని బహుజన్ సమాజ్ పార్టీ పాలేరు అసెంబ్లీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా బీసీలకు కూడా 42% అనేది మళ్ళీ ఇదొక రకమైన మోసపూరితం వల్ల కొత్తగా ఎత్తుగడ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మేము గెలిచిన 100 రోజుల్లోనే 40% రిజర్వేషన్ మేము స్థానిక సంస్థల్లో చట్టసభల్లో ఇస్తామని చెప్పని హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత మళ్ళీ మొదలుకొచ్చారు. మేమైతే ఇస్తున్నాం, ఆల్రెడీ మేము తీర్మానం పెట్టాము, ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేసాము, మేము కేంద్రానికి పంపిస్తున్నాం అని చెప్పని మళ్ళీ కొత్త మోసానికి తెరలేపుతున్నారు. ఎందుకు అంటే ఖచ్చితంగా పార్లమెంట్లో దీని బిల్లును కూడా ఆమోదించే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం గారు ఖచ్చితంగా ఢిల్లీలో పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రధానమంత్రిని మోడీని మెడలోంచి ఖచ్చితంగా బీసీలకి 42% 19th షెడ్యూల్లో పెట్టి ఖచ్చితంగా బీసీలకి 42% అమలయ్యే విధంగా ప్రయత్నించాలి. ఏదో ఇచ్చేసి మనం దులుపుకోవడం కాదు, మేము ఇచ్చాము వాళ్ళు ఇవ్వలేదు అని మళ్ళీ ఓట్లు వేసుకొని మళ్ళీ మోసం చేసి ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారు. అదేవిధంగా చట్టసభలో ఇవ్వకుండా మళ్ళీ స్థానిక సంస్థల్లో కూడా పోతున్నారు. అదేవిధంగా బీసీలకి 33% మహిళలకు కూడా బీసీల వాటా ఎంత అనేది కూడా తేల్చుకోకుండా బీసీలు రానున్న బిల్లులో మళ్ళీ పార్లమెంట్లో మహిళలు పోతున్నారు. ఈ మహిళ బిల్లులో కూడా 33% మహిళలకు కూడా బీసీల వాటా ఎంత అని ఖచ్చితంగా తేల్చిన తర్వాతనే అది పెట్టవలసిందిగా మేము బీసీ నాయకుడిగా డిమాండ్ చేస్తున్నా, బహుజన్ సమాజ్ పార్టీగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు నల్లగట్టు శంకర్ మహారాజ్, బహుజన్ సమాజ్ పార్టీ పాలేరు అసెంబ్లీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. అయితే ప్రధానమైనటువంటి సమస్యలు ఈ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొస్తున్నా. మొదటి అంశం ఏంటంటే మరి ఇందిరమ్మ ఇల్లు సెలక్షన్లో
మరి ప్రభుత్వ అధికారుల పాత్ర లేకుండా ఇంద్రమ్మ కమిటీలు అనగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నియమించుకొని వాళ్ళకు అనుకూలస్తులకి ఇండ్లు ఇచ్చి మరి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే పనిచేస్తుంది అనేటువంటి నమ్మకాన్ని ప్రజలు తీసుకొచ్చింది. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ మరి తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే కాకుండా మరి నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైనా సరే, ఏ పార్టీ వారైనా సరే వాళ్ళని గుర్తించి మరి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ప్రభుత్వానికి మరి తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి రైతుల విషయంలో కూడా రైతులు ఒడ్లు కొనుగోలు చేసినటువంటి విషయాల్లో 1200 మంది రైతుల దగ్గర ఒడ్లు కొనుగోలు చేస్తే అందులో మరి 250 మంది చిల్లర ఉన్నటువంటి రైతులకు మాత్రమే సబ్సిడీ రావడం జరిగింది, మరి బోనస్ రావడం జరిగింది. మిగతా రైతులకు మరి బోనస్ ఇంతవరకు రాలేదు. ఈ విషయాన్ని కూడా మరి ప్రభుత్వం మరి గుర్తించాలని చెప్పేసి వారికి తగినటువంటి మరి ఆ యొక్క బోనస్ని అందించాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీసీలను కూడా మోసం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీసీలకు మరి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు. ఇది వాళ్ళకు నిజమైనటువంటి వాటా కాదు. వారికి నిజమైనటువంటి వాటా జనాభాలో ఎంతమంది ఉన్నారో వాళ్ళకు అంత వాటా రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మహిళలకు కూడా జనాభాలో మరి 50% అన్నారు, 33% కాదు, వాళ్ళకు కూడా 50% ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీని మరి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.